నమస్తే మ్యామ్. నమస్తే. టైం ఇవ్వడం అన్నది ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ చూపిస్తుంది? ఏ విధంగా వాళ్ళ డెవలప్‌మెంట్ మీద గాని, ఫ్యూచర్ మీద గాని ఎలా ఎఫెక్ట్ చూపిస్తది? డెఫినెట్‌గా ఇట్ హాస్ ఎ రోల్. హ్మ్. అండ్ సో, ఓకే. అయితే వర్కింగ్ విమెన్ పిల్లల్ని కనొద్దా? వర్కింగ్ మెన్ పిల్లల్ని కనొద్దా? ఇప్పుడు విమెన్ అని కాదు, ఎవరైనా గానీ. సో, అట్లా కాదు. ఇట్ టేక్స్ ఎ విలేజ్ టు రైజ్ ఎ కిడ్ అని ఒక నానుడి ఉంది. సో, ఒక ఊరు ఉండాలి. ఒక చైల్డ్‌ని పెంచాలంటే ఒక ఊరులో ఎంతమంది మనుషులు ఉంటారు, ఎన్ని ఇన్‌ఫ్లుయెన్సెస్ ఉంటాయో అంతమంది ఉంటేనే ఒక చైల్డ్ పర్ఫెక్ట్‌గా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది అనేది అది మీనింగ్. హ్మ్. సో, నువ్వు నీ విలేజ్ నువ్వు ఫార్మ్ చేసుకో అని చెప్తున్నాను. హ్మ్. అంటే నువ్వు ఫస్ట్ ఓకే. నాకు ఇంత టైం ఉంది. నేను ఈ టైం ఇస్తాను. కానీ చైల్డ్‌కి 24 అవర్ విజిలెన్స్ కావాలి. ఒక ఏజ్ వచ్చే వరకు. పర్టిక్యులర్‌లీ ఫస్ట్ 6 ఏళ్ళు ఆ పిల్లలకి ఎలాంటి అటాచ్‌మెంట్స్ ఫార్మ్ అవుతాయి? ఎంత సెక్యూర్‌గా ఫీల్ అవుతారు? సో మ్యామ్, మరి అందరూ వర్క్ చేయాలి. మనకిప్పుడున్న ఎక్స్‌పెన్సెస్ ఎలా ఉన్నాయో తెలుసు. మరి వర్కింగ్ వుమెన్ కనాలి గదా! వాళ్ళెలాగా? యాహ్! నేను వర్కింగ్ విమెన్నే. సో, ఎనీవేస్ ఇది పర్సనల్ ఒపీనియన్స్ ఒకటుంది. పర్సనల్ ఒపీనియన్ కాకుండా సైంటిఫిక్ బ్యాకింగ్ ఉన్న థింగ్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో, మనం ఫస్ట్ అసలు పర్స్పెక్టివ్ నేను ఇదే అన్నది. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ అనంటే, మీరు పిల్లల్ని ఎందుకు కంటున్నారు? హ్మ్. వాట్ ఆర్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్? ఇదివరకు మామూలుగా ఇట్లా రొటీన్‌గా అందరూ పెళ్లి చేసుకోవాలి, అందరూ పిల్లల్ని కనాలి. ఆ ఎరా అయిపోయింది. ఇప్పుడు కాన్షియస్‌గా కంటున్నారు. ఓకే. ఐ వాంట్ ఎ చైల్డ్, ఐ డోంట్ వాంట్ ఎ చైల్డ్. ఇది కూడా వచ్చేసింది కొత్తగా. సో, అలాంటప్పుడు టైం ఇవ్వటం ఈజ్ ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నానంటే, ఆ ఫస్ట్ 6 ఇయర్స్‌లో మనకి ఒక చైల్డ్‌కి నన్ను బాగా నేను ఒక సెక్యూర్ ఎన్వైరన్మెంట్‌లో ఉన్నాను అని ఉండే ఫీలింగ్ ఈయన లైఫ్ లాంగ్ రిలేషన్‌షిప్స్ ఎలా మేనేజ్ చేసుకుంటాడు? ఈ ఈ చైల్డ్ ఎలా గ్రో అవుతుంది? తిను మళ్ళీ వేరే వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది? ఉద్యోగంలో గూడా పర్సనల్ రిలేషన్‌షిప్స్ ఎట్లా మెయింటైన్ చేసుకుంటారు? అండ్ రిస్క్స్ ఎలా తీసుకుంటారా? తీసుకోరా? ఎవ్రీథింగ్ అబౌట్ దేర్ మెంటల్ హెల్త్ చేంజ్ అయిపోతుంది. ఓకే. అట్లా అంటే మరి సపోజ్ నేను తప్పులు చేసుంటాను పెంపకంలో. ఇప్పుడైతే నా పిల్లలు ఇంకా డూమ్డా అని అనిపించొచ్చు కొంతమందికి. కాదు. అండ్ ఫర్ దట్ మ్యాటర్ నేను పర్ఫెక్ట్‌గా చేశానా? నో. డెఫినెట్‌లీ నాట్. ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఇది మనం ఎప్పుడు రియలైజ్ అయినా, ఆ చైల్డ్ సెల్ఫ్ అవేర్ అయినా, పేరెంట్స్ సెల్ఫ్ అవేర్ అయినా కూడా దీన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకునే పవర్ కూడా మనకుంది. ఓకే. సో, ఇవన్నీ ఎట్లా మేనిఫెస్ట్ అవ్వచ్చు అనంటే, ఇప్పుడు పిల్లలు అస్సలు మాట వినట్లేదు అంటారు. లేకపోతే పిల్లలు చాలా రూడ్‌గా బిహేవ్ చేస్తున్నారు అంటారు. లేకపోతే కొన్నిసార్లు తినట్లేదు అంటారు. ఆహ్, ఈ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. వాటి రూట్స్ వేరే ఎక్కడో ఉంటాయి. మీరొచ్చి అడిగితే ఈచ్ ఇండివిడ్యువల్ కేస్ టు కేస్ డిస్కస్ చేసినప్పుడు తెలుస్తుంది. ఓకే. సో, నేను చాలా చోట్ల చెప్పాను. ఇప్పుడు కొంతమందికి పేరెంట్స్‌లో ఉన్న మానసిక రుగ్మతలు, పేరెంట్స్ వాళ్ళ పెంపకంలో వాళ్ళు ఫేస్ అయిన అంటే వాళ్ళు చిల్డ్రన్‌గా ఉన్నప్పుడు జరిగిన కొన్ని ఎక్స్‌పీరియన్సెస్. ఇవన్నీ కూడా యాక్చువల్‌గా నాకు తర్వాత నేను డయాగ్నోస్ చేసి చెప్తూ ఉంటాను. చాలా సార్లు పేరెంట్స్‌లో ఉన్న మానసిక రుగ్మతలు వాళ్ళు పిల్లల్ని ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు కూడా అర్థమవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఓకే. సేమ్ థింగ్ క్యారీ అవ్వచ్చు. హ్మ్. లైక్ ఇప్పుడు అటెన్షన్ డెఫిసిట్స్ ఉంటాయి. ఆటిజం ఉంటుంది. నేను పిల్లల్ని తీసుకొచ్చి చూపించినప్పుడు వన్ ఆఫ్ ద పేరెంట్‌లో కూడా ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. హుహు. అండ్ వాళ్ళు కూడా మార్పు చెందుతూ ఈ చైల్డ్‌ని చూసుకుంటూ కంప్లీట్ ఆ ఫ్యామిలీ ఎకోసిస్టమ్‌నే చేంజ్ చేస్తుంది ఈ డయాగ్నోసిస్. ఓకే. సో, ఇలాంటివి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. సో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. పేరెంట్ అనంటే కనేసి ఒక డే కేర్‌లో పడేసేయటం, లేకపోతే ఎవరితోనో ఉంచి వీట్లి మూలాన ఇట్స్ నాట్ దట్ ఈజీ. రిలయబుల్ కేర్ గివర్ ఉండాలి. హ్మ్. రిలయబుల్ కేర్ గివర్ ఉండాలి. అంటే మీరు ఫస్ట్ అది ఏర్పాటు చేసుకొని యూ షుడ్ గో బ్యాక్ టు వర్క్. సో, ఇది ఒట్టి విమెనే చేయాలా? నో. ఇది ఒట్టి విమెన్ రెస్పాన్సిబిలిటీ అని నేను అనట్లా. బట్ ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు వాట్ వర్క్స్ ఫర్ వన్ కపుల్ ఈజ్ డిఫరెంట్.
ఈ పర్టిక్యులర్ మదర్ అండ్ ఫాదర్‌కి ఇంకొక మదర్ అండ్ ఫాదర్‌కి దేర్ విల్ బి డిఫరెంట్ థింగ్స్. ఈక్వేషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. వాళ్ళ పర్స్పెక్టివ్ డిఫరెంట్‌గా ఉంటుంది. నాకు ఇంత ఎర్నింగ్ కావాలి, లేకపోతే ఈ లైఫ్ స్టైల్ కావాలి, నాకు ఇంతమంది పిల్లలు కావాలి, పిల్లల్ని ఇలా పెంచాలి. అండ్ నాకు చైల్డ్‌హుడ్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్సెస్ కొన్నుంటాయి. ఇట్లా ఇది చాలా కాంప్లికేటెడ్ అండ్ కాంప్లెక్స్ థింగ్. బట్ వన్ టు వన్ డిస్కస్ చేసినప్పుడు చాలా సింపుల్‌గా ఉంటుంది. అవును. సో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఫస్ట్ కాన్షియస్‌గా డెసిషన్ తీసుకోండి. నేను ఇన్ని గంటలు పనిచేస్తాను. బట్ ఈ గంటల్లో నేను చైల్డ్‌ని వీళ్ళు చూస్తారు. అది ఫాదర్, మదర్ ఇద్దరు కూర్చొని ఓపెన్‌గా డిస్కస్ చేసుకొని దెన్ యూ షుడ్ గో ఇన్ ఫర్ ద ప్రెగ్నెన్సీ. సో, ఇదివరకు ఇవన్నీ ఎందుకు అవసరం లేదు అనంటే, వన్ పేరెంట్ యూజ్డ్ టు బి కంప్లీట్‌లీ డెడికేటెడ్ టు ద కిడ్స్. అవును. బట్ ఇప్పుడు అది కాదు. ఆల్మోస్ట్ జరగదు. ఇంకా వరల్డ్‌లో అలా. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత దే విల్ బి డూయింగ్ దట్ అని నేను అనుకుంటున్నాను. బట్ ఎనీవేస్. సో, ఇదనమాట. యాక్చువల్లీ ఇట్స్ ఎ లగ్జరీ. ఒక పేరెంట్ కంప్లీట్‌గా ఫ్యామిలీని బైండ్ చేయటానికి, ఈ అందరిని చూసుకోవటానికి ఒక అడల్ట్ ఉంటే ఇంట్లో అది లగ్జరీ. అవును. అది చాలా కొంతమందికే ఉన్న లగ్జరీ. బట్ క్రియేట్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు.